హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అయితే చూడబోతున్నాము. ఇది వచ్చేసరికి ఏంటంటే 153 గజాల్లో అయితే కట్టారు. సో 153 గజాలు అంటే 3.15 సెంట్స్ వరకు ఉంటుంది, 3 సెంట్ల పైనే ఉంటుంది. సో ఇక్కడ 4 హౌసెస్ అయితే కనబడుతున్నాయి, చాలా హౌసెస్ కనబడుతున్నాయి మీకు ఈస్ట్ ఫేసింగ్లోని. ఇవన్నీ సేల్ అయితే అయిపోయాయి. సో అయితే ఒకే ఒక హౌస్ ఉంది, అది సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉన్న హౌస్ ఫ్రెండ్స్ అది. సో ఒకసారి నేను లోపలికి వెళ్తాను ఫ్రెండ్స్. దీని బడ్జెట్ అనేది ఎంత చెప్తున్నారు, అట్లాగే ఎక్కడుంది ఏంటి అని చెప్పి టోటల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో ముందుగా ఫ్రెండ్స్ మనం మెయిన్ గేట్ తీసుకుంటే ఇలా లోపల రాగానే ఫ్రెండ్స్ ఇక్కడ 12x13 సైజులో కార్ పార్కింగ్ ఏరియా అయితే కనబడుతుంది. అండ్ బైక్స్ పెట్టుకోవచ్చు, బైక్స్ ప్లేస్ కూడా ఉంది కొంచెం. అండ్ బయట మనం చూసుకుంటే కనుక మెయిన్గా మనకి గుమ్మం అయితే కనబడుతుంది చూడండి, ఈస్ట్ ఫేసింగ్ వైపు గుమ్మం అనేది. ఇది టేక్ డోర్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ పాయింట్స్ కనబడుతున్నాయి, అట్లాగే సంపు కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది నార్త్ ఫేసింగ్ వైపు ఇచ్చిన సెట్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇది 2 feet 5 inchesతో సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. అండ్ ఆ బ్యాక్ సైడ్ కూడా తిరిగే స్పేస్ అయితే ఉంటుంది, అది కూడా ఇంకొక 1.5 feet ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ వైపు. సో బయట ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు, ఇది కూడా చూద్దాం పదండి ఒకసారి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే బాత్రూమ్. ఇది 5x3.5 సైజులో అయితే ఉంటుంది. కింద ఫ్లోరింగ్కి వాల్స్కి టోటల్గా టైల్స్ అయితే యూజ్ చేశారు. సో ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఇంటి కొలతలు చెప్పలేదు కదా, ఒకసారి ఇంటి కొలతలు చెప్తున్నాను చూడండి. ఇది ఫేసింగ్ వచ్చేసరికి 27.5 అడుగులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లోత్ అనేది మనకి 50 అడుగులు అయితే ఉంటుంది. సో 27.5 × 50 ఫ్రెండ్స్ ఇది. సో మెయిన్ డోర్ తీసుకుని లోపల రాగానే స్టార్టింగ్ హాల్లోకి అయితే వచ్చేస్తాము. ఇది హాల్ ఫ్రెండ్స్, ఇదంతా హాల్. ఇది 11x18 సైజులో అయితే ఉంటుంది హాల్ అనేది. సో టాప్లో ఫాల్ సీలింగ్స్ అయితే చేంజ్ చేశారు. సో లైట్స్ అనేవి కస్టమర్స్ పెట్టుకునే విధంగా అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ లైట్స్ అయితే ఇంకా ఫిక్సింగ్ చేయలేదు. అండ్ ఇక్కడ పూజా మందిర్ వచ్చింది. సో జస్ట్ ఇది పూజా మందిర్ కింద ఇక్కడైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ. అండ్ పక్కన నార్త్ వైపు కూడా ఒక డోర్ కనబడుతుంది చూడండి. సో ఎదురుగా టీవీ యూనిట్ కనబడుతుంది, పక్క పక్కనే 2 bedrooms వస్తున్నాయి. అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా. సో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇదంతా అని. ఒకసారి మనం ఏంటంటే బెడ్రూమ్ అయితే చూద్దాము. సో మీకు ఒకసారి బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు. సో ఇదే బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. సో మీకు ఏంటంటే సేమ్ ఒకే ప్లానింగ్లో అయితే ఉంటాయి టోటల్ హౌసెస్ అనేవి. సో కొంచెం మనకి అక్కడక్కడ వర్క్స్ జరగడం వల్ల ఏంటంటే వీడియో మీకు కొంచెం అటు ఇటుగా అయితే కనబడుతూ ఉంటుంది. సో ఇదేంటంటే మాస్టర్ బెడ్రూమ్ ఇదంతా అని. సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఈ పక్కనే చూడండి. 4x6 సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ అనేది. సో చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్కి వాల్స్కి టోటల్ టైల్స్ వచ్చేసాయి. వెస్టర్న్ స్టైల్లో కమోడ్ వస్తుంది. సో బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి 15x11 సైజులో అయితే ఉంటాయి బెడ్రూమ్స్ అనేవి. సో వాల్ మొత్తం రాయల్ ప్లేట్ డిజైన్ చేయించారు. సో హాల్ చూశారు కదా, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేసాము. సో మాస్టర్ బెడ్రూమ్ కాకుండా ఈ పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉంది, ఇది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు. సో ఇదే చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 10x11 సైజులో అయితే ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ వాల్ మొత్తం రాయల్ ప్లేట్ డిజైన్ చేశారు. సో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి. సో ఒకసారి నేను లొకేషన్ చెప్తున్నాను చూడండి. ఇది రాజమండ్రిలో ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది. సో రాజమండ్రిలో ఎక్కడ అంటే కనుక ఇది AMG స్కూల్ దగ్గరలో అయితే ఉంటుంది ఇల్లు అనేది. ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో బయట చూస్తున్నారు కదా, ప్రింటెడ్లో డోర్ కూడా వచ్చింది. సో ఇది వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ డోర్ ఫ్రెండ్స్ ఇది. సో వాటర్ పడినా ఏం కాదు డోర్ మీద. ఈ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది 3.5x5.5 సైజులో అయితే ఉంటుంది ఇది. సో ఎదురుగా చిన్న విండో ఇచ్చారు. అండ్ మెష్ డోర్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. మెష్ ఉంటుంది చూసారు కదా, మెష్ కూడా యూజ్ చేశారు బాత్రూమ్స్లోని. సో ఒకసారి తిరిగి బయటకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు హాల్లోకి. హాల్ 18 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 11 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది హాల్ అనేది. సో మాస్టర్ బెడ్రూమ్ ఎదురుగానే చూడండి మనకి ఈ కిచెన్ వస్తుంది, ఓపెన్ కిచెన్ మాదిరిగానే. అండ్ పూజా మందిర్ కూడా వచ్చింది, రూమ్ కూడా ఇచ్చారు, పూజా రూమ్ అనేది కూడా. సో కిచెన్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు. 7x8 సైజులో అయితే ఉంటుంది కిచెన్ అనేది. సో కింద చూస్తున్నారు కదా, ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ వచ్చింది. స్టోరేజ్ కూడా బాగానే ఇచ్చారు.
అండ్ ఈస్ట్ వైపు ఒక విండో వస్తుంది, అట్లాగే మనకి ఎగ్జాస్ట్ హోల్ కూడా కనబడుతుంది చూడండి. అండ్ వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఏరియా మొత్తం అంతా స్వీట్ వాటర్ ఏరియా. సో మన ఛానల్లో కూడా ఏంటంటే సాల్ట్ ఏరియాలో ఉన్న హౌసెస్ అయితే పెట్టడం లేదు. మ్యాక్సిమం ఎక్కడ మనకి వాటర్ బాగుంటుందో ఆ ప్లేసెస్లోనే ఇంటి వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది. సో ఈ ఏరియాలో కూడా వాటర్ అనేది చాలా బాగుంటుంది. ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్. ఇది 8 అడుగులు పొడవు ఉంటుంది, 3 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది పూజ రూమ్ అనేది. సో డైనింగ్ ఏరియా ఇచ్చారు, పూజ రూమ్, కిచెన్ ప్రతిదీ ఇచ్చారు. బయట ఏంటంటే వాష్ ఏరియా అదంతాని. సో సంపు కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. అండ్ బయటకైతే వచ్చేసాను చూడండి. సో ఒకసారి పైకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో పైకి వెళ్ళే ముందు దీని బడ్జెట్ కూడా మీకు ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి టోటల్గా మనకి ఇది 153 గజాలు ఇల్లు ఫ్రెండ్స్ ఇది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 52 lakhs అయితే చెప్తున్నారు. సో ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్ ప్రైస్ ఇది. సో ఎవరైతే హౌస్ తీసుకుందాం అనుకుంటున్నారో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక ఫోన్ నెంబర్ అయితే పెట్టాను, ఒకసారి ఆ ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో టైమింగ్స్ బట్టి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది కాల్స్ అయితే చేస్తున్నారు, బట్ టైమింగ్స్ చూసుకుని దాన్ని బట్టి అయితే కాల్ చేయండి. సో పైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. టోటల్గా 12 పిల్లర్స్ అయితే ఉంటాయి. బయట 40 feet రోడ్ ఇది. సో చూస్తున్నారు కదా, సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ ఫ్రెండ్స్ ఇది హౌస్ అనేది. సో ఈ హౌస్ మాత్రమే ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో వచ్చేసరికి. ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, వీలైతే షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.